వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ పాలు పోసి ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇదే బీరకాయలతో చట్నీ కూడా తయారు చేయొచ్చు. బీరకాయ పీల్ ఉంటుంది కదా, తొక్క, వాటిలతో చట్నీ కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ కూడానండి. ఇప్పుడు ఈ బీరకాయల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ బీరకాయల్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకొని కర్రీ కోసం ఈ పీల్ అంతా తీసేసి కట్ చేసుకుందాం. ఈ పీల్ చేయడానికి, కట్ చేసుకోవడానికి ముందు మనం ఒక పని చేయాలండి. బీరకాయలు ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇక్కడ వెనకాల ఇలా కట్ చేసుకొని ఇలా టేస్ట్ చూడాలి. అప్పుడు మనం ముందుగానే టేస్ట్ చూస్తే అది చేదుగా ఉందో మంచిగా ఉందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసానండి, బీరకాయలు చేదుగా ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇలా బీరకాయ పీల్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇలా తోలంతా తీసేసాం. ఈ తోల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా మంచిది. దీంతో చట్నీ చేసుకుందాం. ఇప్పుడు అందుకోసం ముందుగా ఈ పీల్ని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఇలా కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ పీల్ని ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా కాస్త ఈ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ఈ పీల్ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది కదా ఫైబర్. సో అందుకే ఈ పీల్తో చేస్తున్నాను. కొంతమంది బీరకాయ చట్నీ కోసం ఈ తోలు తీసేసి పారేస్తూ ఉంటారు, కానీ పారే అవసరం లేదండి. పీల్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పీల్తో పాటు బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తే చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేద్దాం. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ పీసెస్ అన్నీ రా స్మెల్ పోయి చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఈ ముక్కలు, ఈ తోలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కాస్త కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేయాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని అలాగే లైట్గా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి. మనం తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి టమాటా ముక్కలు యాడ్ చేయాలండి పులుపు కోసం. మీకు టమాటా ఇష్టం లేకపోతే చింతపండు అయినా యాడ్ చేయొచ్చు. నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే కాస్త జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ వేసుకోవాలి ఈ చట్నీ, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెడదాం. ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలండి మిక్సీ. మరీ మెత్తగా వేసుకున్న టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టి దీనిలోకి యాడ్ చేద్దాం.
ఇలా పోపు పెట్టుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చట్నీలోకి ఈ పోపుని యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, బీరకాయ పీల్ చట్నీ రెడీ అయిపోయింది. బీరకాయ తొక్కలు కూడా యాడ్ చేసేసి దీంట్లోకి ఇలా హెల్తీగా తయారు చేసేసుకుందాం. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బీరకాయ కర్రీ రెడీ చేసుకుందాం. అందుకోసం ఇలా కుక్కర్ పెట్టుకొని బీరకాయ కర్రీ చేయటం చాలా ఈజీ అండి. చట్నీ కన్నా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమల దినుసులు యాడ్ చేద్దాం. ఇలా కాస్త మినప్పప్పు, జీలకర్ర అండ్ ఆవాలు, కాస్త పసుపు, అలాగే కాస్త నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. నేను అందుకే ప్రతి కర్రీలో నువ్వులు యాడ్ చేస్తాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి వంట. అప్పుడు పోపు కానీ కర్రీ కానీ అన్నీ బాగా టేస్టీగా వస్తాయి. నేను కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో అయితే బీరకాయ కర్రీ చాలా త్వరగా, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు తిరుగుమాత వేగింది కదా. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. ఇలా వేసేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. అప్పుడు ఉల్లిపాయలు బాగా వేగుతాయి మాడిపోకుండా. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి అండ్ మగ్గుతాయి, బాగా త్వరగా మగ్గుతాయి. అలాగే సాల్ట్ కూడా ఉల్లిపాయకి బాగా పట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇలా ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది అండ్ చూసాక కూడా చాలా బాగుంటుంది. ఇలా బీరకాయ ముక్కలు మొత్తం యాడ్ చేసేసాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు, బీరకాయ ముక్కలు కలిసిపోయేంత వరకు. ఇప్పుడు దీనిలోకి కాస్త సాల్ట్ యాడ్ చేద్దాం. మనం ముందుగా ఉల్లిపాయలు సాల్ట్ యాడ్ చేసాం కదా, అది చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేయండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల బీరకాయ ముక్కల్లో వాటర్ వస్తుంది బయటికి. ఆ వాటర్తోనే బీరకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే కాస్త కారం కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను కారం యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను. ఆ స్పైసీనెస్ సరిపోతుంది. మీకు అది చాలకపోతే కాస్త కారం కూడా యాడ్ చేయొచ్చు. నేను సరిపోతుందని కారం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను కాస్త వాటర్ యాడ్ చేసి, వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి, కొంచెం యాడ్ చేయాలి. ఇలా ఒక 1/2 గ్లాస్ దానికన్నా తక్కువే యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేద్దాం. ఇలా క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం.
అప్పుడు కర్రీ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిలోకి మనం పాలు యాడ్ చేద్దాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా పాలు యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఉన్న పాలంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్రీని వేడి అన్నంతో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి రైస్ సర్వ్ చేసుకున్నాం. అలాగే ఈ కర్రీ కూడా సర్వ్ చేసుకుందాం. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ, బీరకాయ పీల్ చట్నీ కూడా సర్వ్ చేసుకుందాం. ఇలా వేడి అన్నంలో ఈ కర్రీ, ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఓన్లీ రైస్లోనే కాదు, ఈ చట్నీ చపాతీలో కూడా బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బీరకాయ తొక్కలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని ఈ చట్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బీరకాయ కర్రీ కూడా ఓన్లీ రైస్లోనే కాదు, చపాతీ, రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.